Hi friends, dear students, myself is Keshamuni Chandrasekhar. I am the director of Avanigadda Coaching Center. Dear students, good morning to everybody. Today in this video I am going to give full details about Telangana DSET ki sambandhinchiనటువంటి offline course is going to be start on 23rd of March in this month. Mari mana Nalgonda campus is most famous for highest producing of government jobs like DSC, Gurukula and model schools and groups, sub-inspector and కానిస్టేబుల్స్ ఎస్ఎస్సి ఆర్ఆర్పి అండ్ ఫర్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్ సంబంధించి గత 20 సంవత్సరాల నుంచి వీఆర్ గివింగ్ కోచింగ్. ఆల్మోస్ట్ 1 lakh పీపుల్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ అండ్ 10,000 పీపుల్ హ్యావ్ బీన్ గాట్ సెలెక్టెడ్ ఇన్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. మై డియర్ స్టూడెంట్స్, మరి ఈ యొక్క తెలంగాణ డీసెట్కి సంబంధించి మోస్ట్ డిమాండింగ్ అండ్ ఫ్యాషనబుల్ కోర్స్ ఏదైనా ఉంది అంటే ప్రజెంట్ మరి డీసెట్ కోర్సు. ఈ డీసెట్ కోర్స్కి సంబంధించి తెలంగాణ నుంచి 33 జిల్లాల విద్యార్థులు ఇప్పటికే నేమ్స్ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. మరి న్యూ బ్యాచ్ కోసం దిస్ ఆఫ్లైన్ బ్యాచ్ 23rd మార్చ్ మార్నింగ్ 10 o'clock మన నల్గొండ క్యాంపస్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కేర్ఫుల్లీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ నియర్ అండ్ డియర్. అండ్ అదేవిధంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అనేటువంటి మరి యూట్యూబ్ ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే లేటెస్ట్ అప్డేటెడ్ పాయింట్స్ రిగార్డింగ్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, మరి తెలంగాణకు సంబంధించి డీసెట్ దట్ ఈస్ కాల్డ్ as టీటీసీ ఎంట్రన్స్ అనడం జరుగుతుంది. ఈ టీటీసీ ఎంట్రన్స్కి సంబంధించి ప్రజెంట్ మోస్ట్ డిమాండింగ్ కోర్స్గా ఉంది. ఈ టీటీసీ 2 years కనుక ఎంట్రన్స్ రాసి మంచి కాలేజీలో సీటు కనుక వచ్చినట్టయితే విత్ ఇన్ 2 years విత్ ఇన్ ద ఎర్లీ స్టేజ్లో యు ఆర్ గోయింగ్ టు సక్సెస్ యాజ్ ఎ గవర్నమెంట్ టీచర్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 21 years ఆఫ్ ఏజ్లో మీరు గవర్నమెంట్ జాబ్ కనుక కొట్టినట్టయితే యు ఆర్ ద ఐడియల్ పర్సన్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఇన్ యువర్ సొసైటీ అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు మరింత గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి అంత చిన్న వయసులో మీరు సాధించినటువంటి విజయం మీకు మీరే మంచి ఇన్స్పిరేషన్, ఒక మంచి ఐకాన్గా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్లీ ఈవెన్ బీఈడి చేసిన వాళ్ళు కూడా ఈ రోజున డీసెట్ ద్వారా ఎంట్రన్స్ రాసి డీఈడి కోర్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణము రెగ్యులర్గా డిఎస్సి పడడము అండ్ అదేవిధంగా డిఎస్సిలో భాగంగా మరి 2 years అంటే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయే లోపు అతి త్వరలో కనుక దగ్గరలో డిఎస్సి నోటిఫికేషన్ కనుక వేస్తే ఆల్ సెకండ్ ఇయర్స్ అందరూ కూడా ఎలిజిబుల్ టు రైట్ ద డిఎస్సి. సో కాబట్టి మరి 2 yearsలోనే మరి గవర్నమెంట్ జాబ్ సాధించడానికి అవకాశం ఉన్నటువంటి అద్భుతమైన కోర్సుకి సంబంధించినటువంటి మరి ఈ యొక్క ఆఫ్లైన్ సెషన్ గురించి ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మై డియర్ స్టూడెంట్స్, మరి టీజీ డీసెట్కి సంబంధించి టీటీసీకి సంబంధించినటువంటి 2026 ఆఫ్లైన్ కోచింగ్ మన నల్గొండ క్యాంపస్లో 23rd మార్చ్న స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ స్పెషల్ కోచింగ్ ఫర్ టీజీ డీసెట్ 2026 ఆస్పిరెంట్స్. జనరల్లీ మరి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుంటారో దోస్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ద టీటీసీ ఆర్ డీసెట్ ఎగ్జామినేషన్. మరి ఈ యొక్క సెకండ్ ఇయర్స్ ఫ్రెష్గా రీసెంట్గా కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా అద్భుత అవకాశం అని చెప్పొచ్చు. వారందరూ కూడా మరి ఆల్మోస్ట్ తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ ద డీసెట్ నోటిఫికేషన్. మరి లాస్ట్ ఫిబ్రవరిలోనే అనౌన్స్మెంట్ చేసి మరి మార్చి 15 నుంచి మరి ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా 2 months టైం ఉంది. ఆల్మోస్ట్ మే 21-22 తారీఖున ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఇమీడియట్గా మీరు ఇప్పటి నుంచే మీరు ఫోకస్ పెట్టినట్టయితే మరి ఆ యొక్క ఎగ్జామినేషన్లో మంచి మార్కులు సాధించి మంచి డైట్ కాలేజీలో మీరు అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, దీంట్లో భాగంగా ఈ యొక్క మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్కి ఎంత ఫేమస్ మీ అందరూ కూడా తెలుసు. ఇక్కడ ప్రతిరోజు కూడా స్టడీ అవర్ నిర్వహించడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ప్రతిరోజు కూడా ఎవ్రీ డే వీఆర్ గోయింగ్ టు కండక్ట్ అన్ ఎగ్జామ్ ఆన్ OMR షీట్. వాట్ ఎవర్ ఎస్టర్డే ఈజ్ ఓవర్, ఆ సిలబస్ మీద నెక్స్ట్ డే రోజు OMR షీట్ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. వెంటనే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసి టాప్ 3 ర్యాంకర్స్ విల్ బి అనౌన్స్డ్ ఆన్ ద నోటీస్ బోర్డ్. ఎప్పుడైతే ప్రతిరోజు ఎగ్జామ్స్ రాసి కాన్ఫిడెన్స్ లెవెల్స్, స్పీడు, యాక్యురసీ, టైం మెయింటెనెన్స్ అనేది మనకు పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎగ్జామ్ రాయడం జరుగుతుందో ఎక్కడ మిస్టేక్ చేసినామో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా స్పీడ్, యాక్యురసీతోనే మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బిల్డప్ అవుతుంది. కాన్ఫిడెన్స్ ఈజ్ ద మాస్టర్ కీ టు సక్సెస్ ఇన్
ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. దట్స్ వై ఎవ్రీడే ఎగ్జామ్ పెడుతున్నారన్న ఉద్దేశంతో 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్కి రావడం జరుగుతుంది. మరి ఈ డీసెట్ కోర్సు కూడా ఎవ్రీడే వీఆర్ గోయింగ్ టు కండక్ట్ అన్ ఎగ్జామ్ ఆన్ ఓఎంఆర్ షీట్. అండ్ అదేవిధంగా మరి ఈ యొక్క బ్యాచ్ అనేది 23rd స్టార్ట్ చేసిన తర్వాత క్లాస్ టైమింగ్స్ మరి ప్రతిరోజు కూడా అంటే ఫస్ట్ డే రోజు క్లాసు 10 o'clock స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే షెడ్యూల్ కనుక మీరు గమనించినట్టయితే మరి డైలీ స్టడీ అవర్స్ మార్నింగ్ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ 9 to 5 వరకు క్లాసెస్ ఉంటాయి. 5 to 5:30 6 o'clock వరకు డైలీ ఓఎంఆర్ షీట్ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మళ్ళీ ఈవినింగ్ స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుంది. దిస్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ టు బి టేకెన్ అప్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్. అంటే మే 21న ఎగ్జామ్ అంటున్నాడు కాబట్టి ఆల్మోస్ట్ మే 15వ తారీఖు వరకు మొత్తం ఫుల్ షెడ్యూల్ ఆఫ్ క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో గత 20 సంవత్సరాల నుంచి వి గాట్ సో మెనీ స్టేట్ ర్యాంక్స్ ఇన్ డిఎస్సి, హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, బయోసైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్లో యాజ్ వెల్ యాజ్ టీటీసీ అయితే వరుసగా స్టేట్ ర్యాంక్స్ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ విద్యార్థులు సాధించడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని ప్రతిరోజు ఎగ్జామ్స్తో పాటు మన నల్గొండ క్యాంపస్లో మరి స్టడీ అవర్సు అండ్ డైలీ టెస్టులతో పాటు బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా మరి సపరేట్గా హాస్టల్ ఫెసిలిటీస్ సదుపాయం కూడా మనకి అవైలబిలిటీలో ఉంది. మై డియర్ స్టూడెంట్స్, ఈ కోర్సుకి సంబంధించినటువంటి హైలైట్స్ కనుక మీరు గమనించినట్టయితే ఇక్కడ ఫస్ట్ వన్ కంప్లీట్ టీజీ, డీసెట్, టీటీసీ సిలబస్ అంతా కూడా మన యొక్క క్లాస్ రూమ్ సెక్షన్లో భాగంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. దిస్ కోర్స్ ఈజ్ హ్యావింగ్ 100 మార్క్స్ ఆఫ్ పేపర్ ఉంటుంది. ఈ 100 మార్క్స్ ఆఫ్ పేపర్లో జీకే, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, టీచింగ్ యాప్ట్యూడ్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, అండ్ అదేవిధంగా బయో సైన్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది, సోషల్ స్టడీస్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ అన్నిటి కలిపి 100 మార్క్స్కి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 100 మార్క్స్ సిలబస్ అంతా కూడా విత్ ఇన్ దట్ టైమ్లో అండ్ అవర్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్, మన ఫ్యాకల్టీస్ మీ అందరికీ కూడా తెలుసు, గత 20 సంవత్సరాల నుంచి వీ హ్యావ్ బీన్ గివెన్ కోచింగ్ ఫర్ దిస్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. దే హ్యావ్ ఆల్మోస్ట్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. అండ్ వారి యొక్క గైడ్లైన్స్తోనే చక్కటి క్లాస్ రూమ్ నోట్స్తోని మీకు సక్సెస్ఫుల్గా ఈ డీసెట్ క్లాసులు అవి కంప్లీట్ చేయడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, మరి డైలీ ప్రాక్టీస్ అంటే వాట్ ఎవర్ ఎస్టర్డే ఈజ్ ఓవర్, టుడే వీఆర్ గోయింగ్ టు కండక్ట్ అన్ ఎగ్జామ్ ఆన్ ఓఎంఆర్ షీట్. స్పెషల్ మ్యాథమెటిక్స్ అండ్ టీచింగ్ యాప్ట్యూడ్ క్లాసెస్. మరి ఈ యొక్క టీజీ, డీసెట్ ఎగ్జామినేషన్లో కొంచెం మ్యాథమెటిక్స్ మీద చాలామందికి కొంత వీక్నెస్ అనేది ఉండడం జరుగుతుంది, కొంత ఫియర్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ ఫియర్ అంతా కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి సీనియర్ ఫ్యాకల్టీస్ విత్ షార్ట్ కట్స్తోని ఏ విధంగా క్లాసు వారికి చెబితే క్లియర్గా షార్ట్ కట్ వేలో అండర్స్టాండ్ చేసుకోగలుగుతారో అటువంటి క్లాసెస్ని సులభతరమైన బేసిక్స్తోని మీకు షార్ట్ కట్ వేలో మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ అండ్ ఈవెన్ ఇంగ్లీష్ ఆల్సో చాలామంది వీక్గా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ సార్ల యొక్క క్లాసెస్తోని మీకు ఆ భయం అంతా కూడా పోతుంది. ఫ్యూచర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా మ్యాథ్స్, ఇంగ్లీష్ అంటే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ మీరు చేసే విధంగా ఇక్కడ క్లాసెస్ అందించడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ద స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద సిలబస్ ఫస్ట్. After that, previous questions, what are the questions asked in the previous examination, on what chapters most of the questions are asking, and ఏ విధంగా క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, ఏ విధంగా క్వశ్చన్స్ ఫ్యూచర్లో రావడానికి అవకాశం ఉంటాయి అనేది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని లాస్ట్ 5 years 10 years పేపర్ చూడడం వల్ల చాలా వరకు కూడా విద్యార్థికి మరి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మన యొక్క కోచింగ్ సెంటర్లో డైలీ టెస్ట్లో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ రూపంలో రావడం జరుగుతుంది. వాటిని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీద మీకు మంచి అవగాహన రావడానికి మన కోచింగ్ సెంటర్ యొక్క గైడ్లైన్స్ మీకు ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ గైడ్లైన్స్. మై డియర్ స్టూడెంట్స్, ఫ్రమ్ 20 years మన ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్, ఒక్కొక్క ఫ్యాకల్టీ మినిమం 100 డిఎస్సి బ్యాచెస్ బోధించినటువంటి ఫ్యాకల్టీస్. దోస్ ఫ్యాకల్టీస్ సులభతరంగా డీసెట్లో మీకు 80 to 85 మార్క్స్ వచ్చే విధంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీస్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాకల్టీస్ మీకు అందుబాటులో ఉండి మీకు గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, హాస్టల్ ఫెసిలిటీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము, సాధారణంగా టీటీసీ కోచింగ్ అనేది మరి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఎవరు ఇవ్వడం లేదు. మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మరి గత 20 సంవత్సరాల నుంచి టీటీసీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ నౌ లాస్ట్ 3-4 years నుంచి రెగ్యులర్గా డిఎస్సి పడడంతోనే టీటీసీకి డిమాండ్ అనేది రావడం జరిగింది. మరి డిమాండ్ ఎప్పుడైతే వస్తుందో కాంపిటీషన్ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఈవెన్ బీఈడీ చేసిన వాళ్ళు
వాళ్ళు కూడా ఈరోజు డిఎడ్ చేస్తున్నారు. కాబట్టి ద కాంపిటీషన్ ఈజ్ వెరీ హై. టు గెట్ ద గుడ్ ర్యాంక్, టు గెట్ ఎ గుడ్ సీట్ ఇన్ గుడ్ కాలేజ్, యూ షుడ్ హ్యావ్ టు గెట్ గుడ్ మార్క్స్. సో దానికి సరి అయినటువంటి మేనేజ్మెంటు, సరి అయినటువంటి ఫ్యాకల్టీ గైడ్లైన్స్ అనేది చాలా అవసరం. మన యొక్క ఫ్యాకల్టీస్ మరి ఆల్మోస్ట్ ఎస్జిటిని ఆల్మోస్ట్ ఒక 5,000 to 6,000 పీపుల్ ఎస్జిటి స్టూడెంట్స్ని తయారు చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి మన ఫ్యాకల్టీస్ ఈ యొక్క డీసెట్ క్లాసెస్ అని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ర్యాంకు గురించి కానీ అండ్ అదేవిధంగా సీటు గురించి కానీ టెన్షన్ పడకుండా మరి క్లాసెస్, ఎగ్జామ్స్ నిర్వహిస్తూ, స్టడీ అవర్స్ నిర్వహిస్తూ నిరంతరం కూడా స్టూడెంట్కి ఆ చదువు మీద తప్పితే వేరే ఆలోచన రానియకుండా మన యొక్క మేనేజ్మెంట్ నిరంతరం ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ పాయింట్ని మీరు గమనించినట్టే దిస్ పాయింట్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. లాంగ్ డిస్టెన్స్ నుంచి మరి 33 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది తెలంగాణ నుంచి స్టూడెంట్స్ రావడం జరుగుతుంది. కాబట్టి వారికి అకామిడేషన్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. దీంట్లో భాగంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్లో బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్గా క్యాంపస్ ఉండడం జరుగుతుంది. ఎస్పెషల్లీ గర్ల్స్కి అయితే క్యాంపస్ లోపలే లేడీస్ హాస్టల్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ అదేవిధంగా నిరంతరం ఫోకస్ స్టడీ మీద తప్పితే వేరే ఆలోచన రానియకుండా మన నల్గొండ క్యాంపస్లో అటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ బాయ్స్కి కూడా సపరేట్గా హాస్టల్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఫుడ్ విషయంలో కూడా ఎక్కడ టెన్షన్ లేకుండా ఓన్ హాస్టల్ అవ్వడంతోనే ఫుడ్ ఫెసిలిటీ కూడా హైజెనిక్గా మంచి టేస్టీ ఫుడ్ కూడా మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, మరి హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మీరు చూసినట్టయితే మరి ఒకే హాస్టల్లో డిగ్రీ చదివే వాళ్ళు, పీజీ చదివే వాళ్ళు అండ్ బీటెక్ చదివే వాళ్ళు విద్యార్థులు అందరూ కూడా ఒకే హాస్టల్లో ఉండడంతోనే మరి అక్కడ సెల్ ఫోన్స్ యొక్క డిస్టర్బెన్స్తోనే చాలామంది విద్యార్థులు మరి కోచింగ్ తీసుకుంటూ అక్కడ చదివే పరిస్థితి లేకుండా కేవలం ఒక నెల రోజుల్లోనే ఆ డిస్టర్బెన్స్తో ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫుడ్ చూసినప్పుడు ఫుడ్ కూడా చాలా హైజెనిక్గా లేకపోవడంతో, టేస్టీగా లేకపోవడంతో చాలామంది మరి కొత్తగా ఇప్పుడే హౌస్ నుంచి కోచింగ్కి వద్దామన్నటువంటి ఆలోచన విద్యార్థులు చాలా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్లో ఓన్ హాస్టల్ ఫెసిలిటీతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రన్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ డిసెట్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వై నల్గొండ క్యాంపస్ ఈజ్ మోస్ట్ ఫేమస్ మీన్స్ అవర్ ఓన్ హాస్టల్ ఫెసిలిటీస్ అండ్ అవర్ ఓన్ ఎన్విరాన్మెంట్ దట్ ఈస్ వెరీ సూటబుల్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మోస్ట్ ఎఫెక్టివ్ ఎన్విరాన్మెంట్ నల్గొండ క్యాంపస్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా మరి హాస్టల్ ఫెసిలిటీ గురించి కానీ, ఫుడ్ ఫెసిలిటీ కానీ, సెక్యూరిటీ గురించి కానీ ఆలోచించాల్సిన అవసరం లేకుండా నల్గొండ క్యాంపస్లో మరి రెగ్యులర్గా హైయెస్ట్ సెలెక్షన్స్ సాధించడానికి అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ వాతావరణం. సో కాబట్టి ఎవరైతే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మరి హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఇక్కడ కోచింగ్లు తీసుకొని హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది, నేను ఏ విధంగా జాబ్ కొట్టాను, అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా అనేది కూడా లాట్ ఆఫ్ వీడియోస్ ఆర్ ఆల్ అవైలబుల్. ప్లీజ్ వాచ్ దోస్ వీడియోస్ ఆల్సో. అదేవిధంగా మనం గమనించినట్టయితే డైలీ స్టడీ అవర్స్ అండ్ డైలీ ఎగ్జామినేషన్స్. మై డియర్ స్టూడెంట్స్, కేవలము మంచి క్లాస్ రూమ్ నోట్స్, మంచి క్లాస్ గైడ్లైన్స్ ఇవ్వడం వల్ల మన విద్యార్థికి 50% మాత్రమే నాలెడ్జ్ వస్తుంది. మరి రిపీటింగ్ ఆఫ్ స్టడీ బై డూయింగ్ మాక్ టెస్ట్, ఎక్కువ ఎగ్జామ్స్ రాయడం వల్ల క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది, ఎంత టైంలో ఆన్సర్ చేయగలుగుతున్నాను, మరి ఉన్నటువంటి కాంపిటేటివ్ స్టూడెంట్స్ మధ్యలో నేను ఏ స్థాయిలో ఉన్నాను, ఎలా పర్ఫామ్ చేస్తున్నాను తెలుసుకోవాలంటే దట్ ఈస్ ద ఓన్లీ వే ఈజ్ టు రైట్ మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ దట్ ఈస్ కండక్టెడ్ ఇన్ నల్గొండ క్యాంపస్. యూ డోంట్ వర్రీ, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది ఎంత బలమైనటువంటి సూత్రమో అదేవిధంగా మన నల్గొండ క్యాంపస్లో కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, అదేవిధంగా స్టడీ మెటీరియల్ ఎవరైతే ఇక్కడ కోచింగ్ తీసుకుంటారో వాళ్ళకి స్టడీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది హైలైటింగ్ పాయింట్స్ ఫర్ నల్గొండ క్యాంపస్ విచ్ ఈస్ గోయింగ్ టు కండక్ట్ డీసెట్ క్లాసెస్ ఆన్ 23rd of March. మీరు కంప్లీట్గా సిలబస్తో పాటు స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో దోస్ స్టూడెంట్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్, ఎవరైతే మరి డీసెట్ టీటీసీ ఎంట్రన్స్కి కోచింగ్ తీసుకోదలుచుకున్నారో వారందరూ కూడా వెంటనే మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ 9000654713 అండ్ 9676642050 నెంబర్లకు ఫోన్ చేసి మీ పేర్లను నమోదు చేసుకున్నట్టయితే హాస్టల్ కూడా మరి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి ముందే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మరి నల్గొండ క్యాంపస్కి రావడం జరుగుతుంది కాబట్టి అందరికీ హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వడానికి పాసిబుల్ అవ్వదు. కాబట్టి ముందుగా మీరు పేరు నమోదు చేసుకున్న వారికి మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్గా మీరు గమనించినట్టయితే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ వరుస డిఎస్సిలో, వరుస టెట్లో, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇంత రిజల్ట్స్ సాధించడానికి ప్రధాన కారణమైనటువంటి ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్తో పాటు ద మోస్ట్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ హూ కెన్ గివ్ అన్ ఎఫెక్టివ్ క్లాసెస్ అకార్డింగ్ టు లేటెస్ట్ సిలబస్ ప్రకారము క్లాసెస్ మీకు అందించడం జరుగుతుంది. ఎవరైతే మరి అతి త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు,
ఎఫోర్డబుల్ ఫీజు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటుంది. ఆ ఫీజ్ డీటెయిల్స్ కోసం మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేస్తే ఫీజ్ డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎర్లీ స్టేజ్లో 21 ఇయర్స్ లోపే మరి గవర్నమెంట్ ప్రైమరీ టీచర్గా సెలెక్ట్ అవ్వాలన్న ఆలోచన ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇమీడియట్గా మన ఫోన్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మోస్ట్ డిమాండబుల్ కోర్స్ అని చెప్పాను. ఇటువంటి కోర్స్ని మీరు చూస్ చేసుకున్నట్టయితే మీరు లైఫ్లో తొందరగా సెట్ అయ్యి మీ యొక్క ఫ్యామిలీకి మంచి స్టార్గా అండ్ ఐకాన్గా ఇన్స్పిరేషన్ పర్సన్గా మీరు నిలవడానికి అవకాశం ఉంటుంది. సో యూజ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అవర్ ఫోన్ నెంబర్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. రాబోయేటటువంటి డీసెట్లో మీరు అందరూ కూడా మంచి ఎక్స్పర్టైజ్ సబ్జెక్ట్ సంపాదించుకొని మరి మంచిగా ఎగ్జామ్ రాసి మంచి టాప్ కాలేజీల్లో సీట్ సాధించాలని, ఆ విధంగా సీట్ సాధించే విధంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నిరంతరం మీ ముందుండి మిమ్మల్ని సక్సెస్ సాధించేంత వరకు నిరంతరం పోరాటం చేస్తుంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు సాధించబోయే విజయంలో మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ కూడా ఎంతో కొంత పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. కేవలం ఆఫ్లైనే కాకుండా ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో నిరంతరం మన ఆఫ్లైన్లో ఆన్లైన్లో కంటిన్యూగా క్వాలిటీ కోచింగ్తోని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంటు నిరంతరం మీకు ముందుండి నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.